అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడియో ఏమంటే మన తోటలో దంటుకూరాకు విత్తనానికి వదిలానమాట. నాకిన్న బాగా హైట్ వచ్చేసిందనమాట. అంత హైట్ వచ్చిందని ఈ రోజు కోసం ఆ విత్తనాలంతా విడిపించుకుందాం అన్నట్లుగా. కాకపోతే మన వాళ్ళు ఏమంటే అందులో ఉండే ఆకు కూడా ఇడిపించుకుందామమ్మా, అది తాలింపుకి పనికి వస్తుంది అన్నారు. అవును నిజమే కదా అన్నట్లుగా వాళ్ళ దగ్గర ఇచ్చాను. కాకపోతే ఆకు ఇడిపించుకునేదే కాకుండా ఆ దంట్లు కూడా ఇడిపించుకుంటున్నారండి వాళ్ళు. ఆ దంట్లు కూడా సాంబార్లోకి వేస్తే మునక్కాయలాగా ఉంటాయేమో, బాగుంటాయని చూడండి రా బాగుంటుందో లేదంటే, లేదమ్మా బాగుంటాయి మీరు కావాలంటే పచ్చిది కొంచెం తిని చూడండి అన్నట్లుగా అన్నారు. పచ్చి తింటే బాగుంది, తీయగా చాలా బాగుండింది. అవును బాగుండాయి, అట్లా చేద్దాం అనుకున్నట్లుగా ఈ విధంగా అయితే ఇదిగోండి ఇది ఆకులంతా ఇడిపించుకుంటున్నారు. మొత్తం ఇడిపించుకొని ఏదైతే పూలు వచ్చిందో ఆ పూలంతా తీసేసి పక్కన పెట్టుకొని కాసేపు అట్లా ఎండ పెట్టేసి మొత్తం రాలిపేస్తే బాగా మంచి విత్తనాలు వస్తాయండి. మనం పంట చేసుకోండేది కదా, దీని వల్ల మనము ఆకుకూర పండించుకోవచ్చు అనమాట. చాలా వరకు ఈ రకంగా విత్తనాలు మేమే తయారు చేసుకుంటున్నామండి. ఇక్కడ మన మునమ్మ గారు పాటలు రాస్తున్నారనమాట. ఇది ఈరోజు మన చిన్ని వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.